హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ముకుంద జ్యువెలర్స్కి వచ్చానండి, కొత్తపేట బ్రాంచ్కి. ఈ స్టోర్ వచ్చేసి ఆపోజిట్ పీవీటీ కొత్తపేటలో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవాళ వీడియో ఏంటంటే మనకి బ్యాంగిల్ కలెక్షన్ అనమాట. బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్. దీంట్లో కడాస్ ఉన్నాయి, లైక్ రోడియం ఫినిషింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, మీరు ఇంకా పార్టీ వేర్గా కూడా వేసుకునే బ్యాంగిల్స్ ఉన్నాయి అనమాట. చాలా కలెక్షన్ ఉంది. నేను జస్ట్ గ్లిమ్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను. మీరు స్టోర్ని విజిట్ అయ్యారంటే దీంట్లో చాలా కలెక్షన్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్ మేల్ అనుకోవచ్చు అండి, అంత ఎక్కువ కలెక్షన్ ఉంది, హ్యూజ్ కలెక్షన్ ఉంది. సో వన్ బై వన్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ అండి, మనం ట్రెడిషనల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవి వచ్చేసి పికాక్ బ్యాంగిల్స్ అనమాట. చూసారా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అంత సీజర్ డిజైన్ వచ్చిందండి. సో కంకణం మోడల్ అనమాట. ఇది స్క్రూ సిస్టమ్ ఉంటుందండి. ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా ఈజీగా సెట్ అయిపోతుంది. ఒక్కసారి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసేయండి. మనకి ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. నెట్ వెయిట్ చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ వచ్చేసి 19.5 గ్రామ్స్ ఉంది. దీని మీద కూడా మనకి 2 to 12% VA ఉంటుందండి. నో మేకింగ్. ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కడాస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా సీజర్ డిజైన్ ఇచ్చి స్క్రూ సిస్టమ్ని హైలైట్ చేశారు. చాలా బాగుందండి. అండ్ ఇవి ఆల్రెడీ మీకు తెలుసు, ఈ డిజైన్ ఎప్పటి నుంచో మనకి రన్ అవుతా ఉంది. మళ్ళీ కొత్త డిజైన్ కావాలి అంటే దీంట్లో కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి. వీటి నెట్ వెయిట్ మెన్షన్ చేస్తున్నాను. 33.8 గ్రామ్స్ ఉందండి, 2 బ్యాంగిల్స్ కలిపి. సో ఇది సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 16.5 గ్రామ్స్ వరకు ఉంటుంది అనమాట. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా బ్యాంగిల్స్ అండి. ఇక్కడ ఇంతకుముందు మనం ఏంటంటే సీజర్స్లో చూసాం కదా, ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఫిగరింగ్ వచ్చి చుట్టూ సీజర్స్ అనమాట. మళ్ళీ స్క్రూ సిస్టమ్ ఉంది. అండ్ ఈ వెనకాల ఈ డిజైన్ చూసుకుంటే మనము ముసలి చర్మం సంథింగ్ అంటారు కదండి, కాకరకాయ డిజైన్. సో అలా ఉందన్నమాట. ఇదైతే లోపల హాలో ఉంటుందండి, వ్యాక్స్ ఫిల్ చేస్తారు. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి ఈచ్ బ్యాంగిల్ చెప్తున్నానండి 18.4 గ్రామ్స్ ఉంది. అంటే ఒక్కొక్కటి 18.4 గ్రామ్స్ అనమాట. సో మీరు పేర్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ బ్యాంగిల్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ అండి. లోపల మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది, పైన మాత్రం ఈ విధంగా డిజైన్ ఇచ్చి సీజెడ్ స్టోన్ని హైలైట్ చేశారు. అండ్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి సీజెడ్స్ ఉన్నాయండి. డిజైన్ స్క్రూ సిస్టమ్ ఉంటుంది. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 18.9 గ్రామ్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మనం ఇంతకుముందు సాయిబాబావి బ్యాంగిల్స్ చూసాం కదండి, సేమ్ అలానే, కాకపోతే ఇది కొంచెం సన్నగా వచ్చిందనమాట. అది కొంచెం థిక్గా వచ్చింది వర్క్. అండ్ ముందులో వచ్చేసి మనకి ఈ విధంగా సీజెడ్ డిజైన్ని హైలైట్ చేశారండి విత్ స్క్రూ సిస్టమ్ అనమాట. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 11.2 గ్రామ్స్ పడుతుందండి. ఇవి కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, ఇవి కొంచెం డిఫరెంట్ అండి. కడాసే కానీ డిఫరెంట్గా అనమాట. లైక్ హాఫ్ కడాస్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇక్కడ డిజైన్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఈ డిజైన్ అనేది పెద్దగా అవ్వకుంటూ ఇక్కడ మాత్రం పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రేడియేషన్ చూపించారు. మిడిల్లో వచ్చేసి ఈ విధంగా సీజర్ డిజైన్ అండి. ఎమరాల్డ్స్ ఉన్నాయి, మల్టీ కలర్ స్టోన్స్ అనమాట. మీరు ఇవి డ్రెస్సెస్ పైన వేసుకోవచ్చు, ఇండో వెస్టర్న్ మీద వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ స్క్రూ సిస్టమ్ ఉంది. ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా, చెబ్బీ హ్యాండ్ ఉన్నా ఈజీగా ఫిట్ అయిపోతుందండి. మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, వన్ మోర్ డిజైన్ అనమాట. సేమ్ ఇంతకు ముందు లాగే ఉంది. ఈ బ్యాంగిల్ నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉందండి. సో ఇది ఒకటి సింగిల్ బ్యాంగిల్ ఉంది. మీరు కావాలంటే పేరు ఆర్డర్ చేసుకుంటే కస్టమైజ్ చేసిస్తారు. కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాంగిల్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. కాకపోతే సేమ్ వర్క్, ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ప్రాపర్ ఫినిషింగ్ ఉంది. ఈ బ్యాంగిల్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 18.5 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా స్క్రూ సిస్టంలో ఉంది. మనకి వెనకాలంతా ఈ విధంగా డిజైన్ ఉంటుంది. హాఫ్ కడా అనమాట, ఫుల్ ఉండదు. వన్ మోర్ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ పైనకి, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట. ఈ కడా నెట్ వెయిట్ వచ్చేసి 17.4 గ్రామ్స్ ఉందండి. సో మీకు 2 పెయిర్గా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేస్తే కస్టమైజ్ చేసిస్తారు. సో దీంట్లో ఉన్నాయి అన్ని అవే డిజైన్స్ అండి, అన్ని వెరైటీస్ అనమాట. నేను వన్ బై వన్ నెట్ వెయిట్ మెన్షన్ చేసిస్తాను. ఈ కడా నెట్ వెయిట్ వచ్చేసి 18.9 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా సూపర్ డిజైన్ అనమాట. చూడండి లుక్ ఎంత బాగుందో. అండ్ వన్ మోర్ బ్యాంగిల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఈ బ్యాంగిల్ నెట్ వెయిట్ వచ్చేసి 18.6 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వన్ అండి. దీంట్లో ఎక్కువ సీజర్ని హైలైట్ చేశారు. ఈ బ్యాంగిల్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. ఈ బ్యాంగిల్ నెట్ వెయిట్ వచ్చేసి 19.7 గ్రామ్స్ ఉందండి. ఇదంతా 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ. ప్రతి ఒక్కటి 22 క్యారెటే అండి, నేను ఈ వీడియోలో చెప్పించినవన్నీ కూడా. అండ్ ఇది కూడా వన్ మోర్ బ్యాంగిల్ అనమాట. ఈ బ్యాంగిల్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 17.6 గ్రామ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి పెయిర్ అండి బ్యాంగిల్స్. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా కంకణాలు అనమాట. డిజైన్ చూడండి, మనకి ఈ విధంగా మెష్ లాగా వచ్చింది, కాకపోతే దగ్గర ఉంది డిజైన్. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి ఈచ్ బ్యాంగిల్ది 16 గ్రామ్స్ ఉందండి. చాలా బాగుంది బ్యాంగిల్ అయితే.
వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. సో ఇక్కడ వరకు కంకణాలు అయితే అయిపోయినాయి, ట్రెడిషనల్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనము లైక్ రోడియం ఫినిషింగ్వి చూద్దాం అండ్ అలాగే పార్టీ వేర్వి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రోడియం ఫినిషింగ్ బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే లీఫ్ డిజైన్ ఇచ్చేసి మళ్ళీ ఇదంతా రోడియం ఫినిషింగ్ అనమాట. ఇదంతా మనకి 22 క్యారెట్లో ఉంది. ఈ బ్యాంగిల్స్ పేరు చెప్తున్నానండి, నెట్ వెయిట్ 32 గ్రామ్స్ ఉందండి. ఓకే, సో అలానే ఇవి ఇంకో బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి కూడా కొంచెం బ్రాడ్గా వచ్చింది డిజైన్. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి 47.9 గ్రామ్స్ ఉందండి. అంటే ఈచ్ బ్యాంగిల్ మనకి 23.5 లాగా పడుతుంది అనమాట. పెద్ద బ్యాంగిల్స్ ఇవి, బ్రాడ్నెస్ ఎక్కువ ఉంది. 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 4 బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి. మీరు ఇవి 2 బ్యాంగిల్స్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు, 4 బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. రోడియం ఫినిషింగ్ అనమాట. ఇది పెయిర్ వచ్చేసి మనకి 30 గ్రామ్స్ పడుతుందండి. ఓకే, సో మీరు కంప్లీట్గా 4 బ్యాంగిల్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 60 గ్రామ్స్ పైన వస్తుంది అనమాట. ఒకసారి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వెరైటీ అనమాట. ఇది చాలా బాగుందండి. మీరు రెగ్యులర్గా వేర్కి వేసుకోవచ్చు, లైక్ ఆఫీస్ వేర్కి అలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి రోడియం ఫినిషింగ్ ఉంది, లైక్ ఎల్లో గోల్డ్ ఫినిష్ అండ్ అలాగే రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ ఉందండి. ఇది పెయిర్ ఈ బ్యాంగిల్స్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. బ్రాడ్నెస్ ఎక్కువ ఉంది, థిక్నెస్ కూడా ఎక్కువ ఉందండి, సాలిడ్ ఎక్కువ ఉంది. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి 41.5 గ్రామ్స్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క బ్యాంగిల్ 20.5 గ్రామ్స్ లాగా పడుతుంది అనమాట. ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి చూడండి, ఎలిగెంట్ డిజైన్ అనమాట. ఇవి మీరు రెగ్యులర్ వేర్కి వేసుకోవచ్చు. ఇది పెయిర్ వెయిట్ నేను మెన్షన్ చేస్తున్నానండి. నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ ఉందండి. ఆల్మోస్ట్ 15.5 గ్రామ్కి ఒక బ్యాంగిల్ లాగా వస్తుంది అనమాట. మీరు ఇవి 4 కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే 2 కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం తెలిసిందే డిజైన్, కాకపోతే ఇవి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 27 గ్రామ్స్ ఉందండి పర్ పెయిర్. ఇది కూడా 27 గ్రామ్స్ ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇది 54 గ్రామ్స్ లాగా పడుతుంది అనమాట, మొత్తం 4 బ్యాంగిల్స్ కావాలంటే. సో మీరు 2 పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే 4 పర్చేస్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 1 మోర్ డిజైనర్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి, అసలు ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో. అండ్ నైట్ పార్టీస్కి కూడా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇది ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది అనమాట. ఇది పెయిర్ నెట్ వెయిట్ చెప్తున్నానండి, 30 గ్రామ్స్ ఉంది. ఆల్మోస్ట్ మీకు 60-61 గ్రామ్స్లలో 2 పేర్స్ వచ్చేస్తాయి. మీరు 2 పేర్స్ కావాలంటే 2 పేర్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ పేర్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇంతకుముందు చూసిన దాంట్లాగానే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది 3 లైన్స్ లాగా వచ్చింది, కానీ చాలా బాగున్నాయండి. ఇది బ్యాంగిల్ పెయిర్ నెట్ వెయిట్ వచ్చేసి 31.7 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుందండి, లీఫీ డిజైన్ లాగా వచ్చిందనమాట. 4 బ్యాంగిల్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే 2 బ్యాంగిల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి 30.6 గ్రామ్స్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ మీకు ఇది 15.2 మిల్లీస్ లాగా పడుతుంది అనమాట ఈచ్ బ్యాంగిల్ అనేది. ఒక్కసారి నోట్ చేసుకోండి. సో ఇప్పటివరకు అన్ని మనం రోడియం ఫినిషింగ్లో చూసాం కదండి బ్యాంగిల్స్. ఇవి ఏంటంటే నార్మల్ గోల్డ్ అనమాట, మీరు రెగ్యులర్గా వేర్ చేయడానికి, లైక్ ఇంట్లో కూడా వేసుకోవడానికి అలా అనమాట. ఇది పర్ పెయిర్ వచ్చేసి మనకి 24.6 గ్రామ్స్ ఉందండి. అబ్బా సాయిరామ్, ఇవి లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 12 గ్రామ్స్ లాగా పడుతుంది. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది పెయిర్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 30 గ్రామ్స్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాంగిల్, ఈచ్ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి 15 గ్రామ్స్ లాగా పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ హెవీగా వద్దు, అసలు గాడిగా వద్దు, చిన్నగా ఉండాలి, క్యూట్గా ఉండాలి డిజైన్ అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇవి చాలా బాగున్నాయండి. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి నేను పెయిర్ది చెప్తున్నాను, 25.9 గ్రామ్స్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ 26 గ్రామ్స్ అనమాట. అయితే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 13 గ్రామ్స్ పడుతుంది. సో మీకు 4 బ్యాంగిల్స్ కావాలి అంటే ఆల్మోస్ట్ మనకి 51 to 52 గ్రామ్స్లలో ఈ 4 బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పటివరకు అన్ని పార్టీ వేర్, సెమీ పార్టీ వేర్ చూసారు కదండి. ఇప్పుడు కంప్లీట్గా పార్టీ వేర్ అనమాట. దీంట్లో హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇవేంటంటే మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉన్న సీజెడ్ బ్యాంగిల్స్ అండి. లైక్ మనకి క్లోజర్ సెట్టింగ్ డైమండ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో సేమ్ అలా అనమాట. మీరు వెనకాల చూసుకుంటే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. వెనకాల మొత్తం క్లోజింగ్ ఉంటుంది, ముందు సీజెడ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ 4 నక్షత్ర డిజైన్ వస్తాయి, ఇక్కడ వచ్చేసి 3 డిజైన్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. ఈ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి మనకి 20.4 గ్రామ్స్ పడుతుందండి. సో మీకు ఈ బ్యాంగిల్ పేరు కావాలంటే ఆల్మోస్ట్ 41 గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్, కాకపోతే ఇది ఈ విధంగా నక్షత్ర డిజైన్ లాగా వచ్చింది. ఇది కూడా క్లోజ్డ్ సెట్టింగ్లో ఉందండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 23.3 గ్రామ్స్ పడుతుందండి. ఓకే, నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి సేమ్ డైమండ్ వర్క్మెన్షిప్లో ఉన్న సీజెడ్ బ్యాంగిల్స్ అండి. క్లోజ్డ్ సెట్టింగ్లో బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో డైమండ్స్లో సేమ్ అలా అనమాట, కాకపోతే సీజెడ్ స్టోన్స్. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 16.5 grams పడుతుందండి. అండ్ ఇంత హెవీగా స్టోన్స్ వద్దు, మనకి అక్కడొకటి స్టోన్ కావాలంటే మీరు ఈ బ్యాంగిల్స్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి అరౌండ్ 17.2 grams పడుతుందండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి నవరత్న బ్యాంగిల్స్ అండి, విత్ సీజెడ్ డిజైన్ అనమాట. ఇది కూడా మనకి క్లోజర్ సెట్టింగ్లోనే ఉన్నాయి. ఈ నవరత్న స్టోన్స్ అనేవి మనకి సెమీ ప్రీషియస్లో ఉన్నాయండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 15.2 grams పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే ట్రెడిషనల్ అండ్ ట్రెండీ డిజైన్ కాంబినేషన్ అనమాట. దీంట్లో అమ్మవారు వచ్చారు. సో అమ్మవారితో పాటు మనకి ఈ విధంగా సీజెట్స్ అనమాట, డైమండ్ వర్క్మెన్షిప్లో ఉన్న సీజెట్స్ చాలా బాగుందండి. కాకపోతే దీంట్లో అమ్మవారు కాస్టింగ్ వర్క్లో ఉన్నారు కాబట్టి లిటిల్ వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈచ్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ చెప్తున్నాను 19.4 grams ఉంది. అండ్ బ్యాంగిల్స్ పైన నో మేకింగ్ అండి. విఏ వచ్చేసి 2 to 12% ఉంటుంది, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మంచిదా. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి, ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. ఇది కూడా మనకి డైమండ్ వర్క్మెన్షిప్లోని సీజెడ్ బ్యాంగిల్స్ అండి. సేమ్ మనకి క్లోజర్ సెట్టింగ్లో ఏ విధంగా డిజైన్ ఉంటుందో డైమండ్లో అదే డిజైన్, కాకపోతే సీజెడ్స్ అనమాట. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి అరౌండ్ 17.7 grams పడుతుందండి. సో ఇవి మీరు పెయిర్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే 2 pairs కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది, ఒక్కసారి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి, అసలు ఎంత బాగున్నాయో చూడండి. దీంట్లో ఏంటంటే అమ్మవారు విత్ సీజెడ్ కాంబినేషన్ అనమాట. చాలా ట్రెండీగా ఉందండి డిజైన్. ఇది మీరు రెగ్యులర్ వేర్గా వేసుకోవచ్చు, లైక్ ఆఫీస్కి వేసుకోవచ్చు, లేదు అంటే మీరు డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నా కానీ ఇవి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారు వచ్చారు, మళ్ళీ పక్కన సీజెడ్స్ అనమాట, క్లోజర్ సెట్టింగ్లో ఉన్న సీజెడ్ బ్యాంగిల్స్. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 24.8 grams ఉందండి. బికాస్ ఆఫ్ అమ్మవారు కాస్టింగ్ వర్క్లో ఉంది. మనకి ఎప్పుడైనా సరే ఫిగరింగ్ వచ్చినప్పుడు గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది, ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ వెరీ స్టన్నింగ్ లుక్. నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి అస్సలు బ్యాంగిల్స్ అండి. మనకి అస్సలు క్లోజ్డ్ సెట్టింగ్ అంటే ఇదనమాట. మనకి 7 రాళ్ళ బ్యాంగిల్స్ అంటారు కదా, లైక్ 7 రాళ్ళ ఫ్లవర్ బ్యాంగిల్స్ అవన్నమాట. దీంట్లో మిడిల్లో ఏంటంటే మనకి ఈ విధంగా నవరత్న స్టోన్ని హైలైట్ చేశారు. ఈ నవరత్న స్టోన్స్ అనేవి సెమీ ప్రీషియస్ అండి, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇది ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 25.3 grams పడుతుంది. ఓకే, నెక్స్ట్ అండి ప్రాపర్ నవరత్న బ్యాంగిల్స్ అనమాట. దీంట్లో ఇంకా వేరే స్టోనే లేదు, మొత్తం క్లోజ్డ్ సెట్టింగ్లో ఉంది నవరత్న బ్యాంగిల్స్. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 11.8 grams ఉందండి. ఆల్మోస్ట్ 22 to 23 grams మీకు పెయిర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా 22 క్యారెట్ హాల్మార్క్ జ్యువెలరీ అండి. మళ్ళీ హాల్మార్క్ అనమాట, కంపల్సరీ హాల్మార్క్ ఉంటుంది. ఇవి కూడా మనకి నవరత్న బ్యాంగిల్సే విత్ సీజెట్స్ అనమాట, క్లోజర్ సెట్టింగ్లో ఉంది. కొంచెం లిటిల్ బిట్ హెవీ ఉంటుందండి వెయిట్ అనేది. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి 19.6 grams ఉంది ఈచ్ బ్యాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇప్పటి వరకు డిజైనర్ బ్యాంగిల్స్ చూసిరు అండ్ అలాగే కడాస్ చూసిరు. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మీరు డైలీ వేర్ వేసుకోవచ్చు, అసలు ఎలా అయినా వేసుకోవచ్చు, 365 days కూడా వేసుకోవచ్చు అనమాట. అలాంటి బ్యాంగిల్ కలెక్షన్ చూపిస్తున్నాను, కాకపోతే కొంచెం బ్రాడ్గా ఉంటాయండి, రెగ్యులర్ వేర్ వేసుకోవచ్చు. చూడండి డిజైన్ ఎలా ఉందో. అండ్ దీంట్లో ఎనామిల్ వర్క్ వచ్చింది, చిన్నగా చక్నం డిజైన్ ఇచ్చారు. దీంట్లో ఎనామిల్ వర్క్ ఉందండి. ఈ బ్యాంగిల్స్ పేరుదే చెప్తున్నా వెయిట్ అనేది నేను. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16.3 grams ఉందండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 8.1 gram లాగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం లైట్ వెయిట్ ఇవి, ఒక్కసారి వచ్చేసుకోండి. ఇవైతే ఇంకా బాగున్నాయి. దీంట్లో అమ్మవారు వచ్చారు విత్ ఎనామిల్ వర్క్ అండి. ఇవి కూడా కొంచెం వెయిట్ అనేది తక్కువ ఉంది, 18.3 grams ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. దీంట్లో కూడా అమ్మవారు వచ్చారు విత్ ఎనామిల్ వర్క్ అనమాట. ఈ బ్యాంగిల్స్ పెయిర్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 20.1 gram ఉందండి. ఇవి ఇంకా మీరు రెగ్యులర్ వేర్ వేసుకోవచ్చు, చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ చెప్తున్నాను 24.3 grams ఉందండి, 2 బ్యాంగిల్స్ది. అండ్ ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ అనమాట. మీరు 2 బ్యాంగిల్స్ ఒక పేర్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు 4 బ్యాంగిల్స్ ఉండాలంటే మీరు 4 కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఒక్క పేర్ నెట్ వెయిట్ మెన్షన్ చేస్తున్నాను, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి 15.7 grams ఉంది. అంటే ఆల్మోస్ట్ సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 7.5 gram లాగా పడుతుంది అనమాట, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనామిల్ బ్యాంగిల్స్ అండి. ఇది మీరు రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి పేర్ చెప్తున్నానండి, ఒక పేర్కి వచ్చేసి నెట్ వెయిట్ 22 grams ఉందండి, 22.1 gram అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 11 gramsలలో మనకి ఒక్క బ్యాంగిల్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. ఇవి బాగున్నాయి. దీంట్లో కూడా ఎనామిల్ వర్క్ ఉందన్నమాట. ఈ బ్యాంగిల్స్ పెయిర్ వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ చెప్తున్నాను 21.2 grams ఉందండి. ఓకే, సో ఇవి నెక్స్ట్ వన్ అండి. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి, డిఫరెంట్గా అనమాట. దీంట్లో చక్నం వర్క్ వచ్చింది విత్ అమ్మవారు అనమాట. అండ్ మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి విత్ ఎనామిల్ వర్క్.
ఈ బ్యాంగిల్స్ నెట్ వెయిట్ వచ్చేసి 24.4 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యాంగిల్స్ అండి. దీంట్లో అమ్మవారు వచ్చారు అండ్ ఇది ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో ఉంది విత్ ఎనామిల్ వర్క్ అనమాట. బ్యాంగిల్ పెయిర్ది నెట్ వెయిట్ చెప్తున్నానండి, 22 గ్రామ్స్ ఉందన్నమాట. మనకి ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 గ్రామ్స్ పడుతుంది వెయిట్ అయితే, ఒక్కసారి నోట్ చేసుకోండి. సో చూసారు కదా బ్యాంగిల్స్ కలెక్షన్. నేనైతే చాలా చాలా తక్కువ కలెక్షన్ చూపించాను అనమాట. అంటే అక్కడ నుంచి ఇక్కడ నుంచి గ్రాప్ చేసుకొచ్చాను. చాలా కలెక్షన్ ఉంది. సో మీరు అది స్టోర్ని విజిట్ అయినా లేదంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంది, వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఎందుకైనా మంచిది స్టోర్ని విజిట్ అవ్వండి. స్టోర్ని విజిట్ అయితే మీకు నచ్చినట్టుగా, అంటే మీకు నచ్చే వరకు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి బ్యాంగిల్స్ కలెక్షన్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టంగు అని పక్కన గంట కొట్టి ఆలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.